అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు. ఎవరి సైనిక బలం, ఎవరి బలం ఎంత అంటే వివరాల్లో చూద్దాం. ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరుపుతుంది. ఈ ఘర్షణలో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 538కి చేరింది. వీటిలో 48 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరో 10,670 నిరసనకారులను సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఇరాన్లో నిరసనకారులకు అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఆందోళనకారులకు ఏదైనా జరిగితే తాము తక్షణమే రంగంలోకి దిగుతామని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. ఇరాన్పై చర్యలు తీసుకున్న విషయంలో పలు ప్రతిపాదనలు కూడా ట్రంప్ ముందుంచారు అక్కడ అమెరికన్ ఉన్నతాధికారులు. ఇరాన్పై అమెరికా డైరెక్ట్గా జోక్యం చేసుకోకుండా పరోక్షంగా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే దీనిపై ట్రంప్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మరొక అధికారి వెల్లడించారు. ఇరాన్లో మృతుల సంఖ్య పెరిగితే మాత్రం ట్రంప్ ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందనేసి అధికారి వెల్లడించారు. ఇరాన్ కూడా అమెరికాను హెచ్చరిస్తుంది. ఒకవేళ అమెరికా ఇరాన్ భూభాగంపై దాడి చేస్తే పశ్చిమాసియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరాల నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ పార్లమెంట్లోనే వెల్లడించారు. మరోవైపు ఇరాన్లో పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని, ఇతర దేశాలు తమ దేశ అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదనేసి విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఆందోళనకారుల రూపంలో తమ దేశం అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునేందుకు ట్రంప్ దాన్ని ఒక సాగ్గా చూస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. అమెరికా ఒకవేళ ఇరాన్పై దాడులు చేస్తే ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగే ఛాన్స్ ఉందని మరికొందరు నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఒకవేళ యుద్ధం వస్తే అమెరికా ఇరాన్ మధ్య బలాలను ఒకసారి చూద్దాం. అమెరికా ఇరాన్ దేశాల సైనిక బలాన్ని పోల్చి చూస్తే సాంకేతికంగా, ఆర్థికంగా అమెరికా ప్రపంచంలోని అగ్రశ్రేణి సైన్యం కలిగి ఉంది. క్షిపణులు, డ్రోన్లు కలిగి ఉన్న ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా సైనిక శక్తిలో 16వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్ ఫోర్స్ అమెరికాకు ఉంది. F-22, F-35 వంటి అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానాలు కూడా అమెరికా సొంతం. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అమెరికాకు 750 పైగా సైనిక స్థావరాలు ఉన్నాయి. దీనివల్ల ఏ క్షణంలోనైనా ఎక్కడి నుంచైనా ఏ దేశంపైన కూడా దాడి చేయగల సత్తా అమెరికా సొంతం. అంతేకాకుండా సైబర్ వార్ఫేర్, స్పేస్ ఫోర్స్, అలాగే అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీతో అమెరికా అత్యున్నత స్థాయిలో ఉంది. అమెరికా వద్ద సుమారు 5,100 నుంచి 5,200 వరకు అణు ఆయుధాలు ఉన్నాయని తెలుస్తుంది. వీటిలో సుమారు 1,770 అణు వార్ హెడ్లు ఎప్పుడైనా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచుతారు. ఇక ఇరాన్ బలాలు చూస్తే పశ్చిమాసియాలో అత్యధిక సంఖ్యలో అత్యధిక శక్తివంతమైన క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయి. ఈ దేశం నేరుగా యుద్ధం చేయకుండా గెరిల్లా దాడులు, డ్రోన్ దాడులతో పాటు తమ మిత్ర దేశాల్లోని హెజ్బుల్లా, హౌతీస్ వంటి గ్రూపుల ద్వారా ఇది అమెరికాను ఇబ్బంది పెట్టగలదు. హార్మోజ్ జలసంధి అనేది పూర్తిగా ఇరాన్ కంట్రోల్నే ఉంది. దీని ద్వారా జరిగే చమురు రవాణాను అడ్డుకున్నట్లయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది. అయితే ఇరాన్ వద్ద ప్రస్తుతం అధికారికంగా ఎలాంటి అణుబాంబులు లేవు. మొత్తం చూసుకుంటే ఇరాన్ కన్నా అమెరికా వద్ద బలమైన సైన్యం, బలమైన అత్యాధునిక టెక్నాలజీ ఉందని, ఒకవేళ అమెరికా ఇరాన్తో యుద్ధానికి దిగితే అమెరికా కూడా భారీ నష్టం కలిగించవచ్చు. కానీ ఇరాన్కు మాత్రం తీవ్రమైన నష్టం కలుగుతుంది. యుద్ధంలో ఓడిపోక తప్పదు. తీవ్రమైన ఆస్తి ప్రాణ నష్టం ఇరాన్కు కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు.